యాక్చువల్గా నేను ఒక 3 days బ్యాక్ స్క్రీన్ షాట్లు పెట్టాను. ఏంటంటే ఆ స్క్రీన్ షాట్లు చదివిన వాళ్ళకి కూడా అర్థం కాల అశ్వు దేని గురించి మాట్లాడుతున్నాడు అతను అని. అయితే నేను ఇవాళ అర్థమయ్యేలా చెప్తాను. ఏంటంటే మనకి శివుడు అంటే వీరారాధన, అసలు మన మహాప్రేమ. శివాలయాలు ఎక్కడున్నా జీర్ణావస్థితిలో ఉన్నప్పుడు వాటికి నేను ఫండ్ చేసేవాడిని, ఇప్పటికీ చేస్తున్నాను. అయితే అలా ఒక పల్లెటూరికి దగ్గరలో ఉన్న ఒక గుడి, ఆ గుడి జీర్ణావస్థితిలో ఉందని అక్కడ కుర్రోడు నాకు మెసేజ్ చేస్తే నేను దానికి చాలా డబ్బులు ఫండ్ చేశాను. అయితే నేను వస్తు రూపేణా ఇచ్చినవన్నీ లైట్లు కానీ లేకపోతే దారాపాత్ర కానీ ఇంకోటి కానీ అన్ని పెట్టాడు టెంపుల్లో. కానీ ఈ ధన రూపేణా ఇచ్చింది మాత్రం మనోడు ₹1 కూడా గుడికి ఖర్చు పెట్టలేదు, తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడు. నేను వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత. నాకు ఫోన్ చేసి ఘోరంగా ఏడుస్తున్నాడు. ఏంటి అన్న అంటే, ఇలా నేను అన్ని ఖర్చు పెట్టేశాను, బెట్టింగ్ యాప్లకి వాడేశాను అన్న. అనగానే ఇన్ని రోజులు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అడిగాను. అంటే అన్న, నేను ఇవాళ అరుగు మీద పడుకున్నా అన్న, గుడి అరుగు మీద. స్వామి నా కల్లోకి వచ్చి, ఆడు నా భక్తుడు, ఆడు మోసం చేస్తున్నావు, నువ్వు ఆడి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు జోదానికి వాడుతున్నావు, నువ్వు కనుక పరశురామ్ గడి దగ్గర ఒప్పుకోకపోతే ఈ విషయాన్ని నీ అస్తిత్వం లేకుండా చేస్తాను, నువ్వు ఒప్పుకో, ఆ తర్వాత ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పింది. తలుచుకుంటే ఆ కుర్రోడి మీద కేసు పెట్టొచ్చు మనం, ఎందుకంటే నేను కోల్పోయింది చిన్న అమౌంట్ అయితే కాదు. ఒక 2-3 నెలలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిందాస్గా హైదరాబాద్ లో బతికేంత డబ్బు లేదు. సో నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే, వాడి ఏజ్ 22 ఏళ్ళు బాబు. సరే వదిలేసే, ఈ ఏమీ లేని ఈ అల్పుడు కోసం నేను ఎంత ఇసకరేండు అంతలో ఆయన ముందు. భక్తుడు మోసపోతున్నాడని చెప్పి ఆయన తీసుకోలేక కదిలి వెళ్ళిపోయాడు కదా, అది కల్లోకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు కదా. ఈ జీవితంలో నేను సాధించింది అది, గర్వంగా చెప్పగలను. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర.